అగ్ని ప్రమాదాలు అనేవి రకరకాలుగా ఉంటాయి, రకరకాల పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఇందులో భాగంగానే అగ్నిమాపక సిబ్బంది అంటే ఫైర్ డిపార్ట్మెంట్ స్పెషల్గా పబ్లిక్కి అవేర్నెస్ కలిగించే విధంగా హెచ్ఎండిఏ గ్రౌండ్లో స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇందులో భాగంగానే స్టాల్స్ వద్దకైతే వెళ్దాము. స్టాల్స్ వద్దకు వెళ్ళి అసలు వీళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేశారు, ఫైర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పబ్లిక్కి కలిగించే విధంగా వీళ్ళు అవగాహన కల్పిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో. ప్రస్తుతం హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకైతే నేను వచ్చాను. సో మీరు చూడొచ్చు ఫైర్ సేఫ్టీకి సంబంధించి అంటే అగ్ని ప్రమాదాల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలనే కోణంలో వీళ్ళు స్పెషల్గా స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే స్టాల్స్ వద్ద ఫైర్ ఇంజన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫైర్ ఇంజన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఏ సమయంలో ఎలాంటి సమయంలో అంటే బిల్డింగ్ని బట్టి, హైరేజ్ బిల్డింగ్స్ని బట్టి, అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్స్ని బట్టి కూడా వీళ్ళు ఈ ఫైర్ ఇంజన్ అయితే వాడుతుంటారు, యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, దీనికి సంబంధించి ముఖ్యంగా ఫైర్ ఇంజన్లు అనేవి హైరేజ్ బిల్డింగ్స్ కావచ్చు, మామూలుగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏ లెవెల్స్లో మీరు వీటిని యూజ్ చేయడం జరుగుతుంది, ఏ విధంగా పనిచేస్తుంటాయి ఇవి? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వెహికల్ ఇదైతే 18 అంతస్తుల వరకు కూడా కవర్ చేస్తుందండి. ఇక్కడ ల్యాడర్ ఉంది కదా, ఇది ఎక్స్టెండ్ అవుతుంది, బ్రాండో స్కైలిఫ్ట్ అంటారు దీన్ని. ఇది 54 మీటర్స్ కెపాసిటీ. ఆ 54 మీటర్స్ హైట్లో కూడా మనం ఇందులో కూర్చొని అక్కడ నుంచి ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. పైన ఎవరన్నా అక్కడ చిక్కుకుపోయి ఉంటే వాళ్ళని కూడా ఇందులో సేఫ్గా కిందికి దించవచ్చు అండి. మరొక రకం ఫైర్ ఇంజన్ దగ్గరికి అయితే మనం వచ్చాము. సో ఇది ఏ రకంగా పనిచేస్తుంది? ఇది ఎంపీటీ అంటారు, మల్టీపర్పస్ టెండర్లో వాటర్ ఉంటుంది, ఫోమ్ ఉంటుంది, CO2 ఉంటుంది, DCP ఉంటుంది. సో DCP అంటే డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో ఇవన్నీ దీన్ని సో ఎక్కడైతే ఏదైతే అవసరం ఉంటుందో మంట మీద ఏది రిక్వైర్మెంట్ అంటే ఆర్పడానికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇది మల్టీపర్పస్ యూస్ చేస్తాం అనమాట. దీని పేరు ఏం పేరు? ఇది మ్యాన్ రెస్క్యూ టెండర్ అంటారు. ఇది బయట దేశం నుంచి వచ్చింది. దీంట్లో ఏంటంటే కట్టర్స్, స్ప్రెడర్స్ అంటే మొత్తంగా అడ్వాన్స్ టెక్నాలజీ హైడ్రాలిక్ సిస్టమ్తో వర్క్ చేసేది ఉన్నాయి మన దగ్గర. సో బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు, సపోజ్గా ఒక బిల్డింగ్ కొలాప్స్ అయింది, దాని కింద ఎవరో మనిషి పడిపోయాడు, సో మనిషిని రెస్క్యూ చేయాలి. రెస్క్యూ చేసినప్పుడు ఈ ఎక్విప్మెంట్ యూస్ చేసి ఇది ఓన్లీ మీరు ఈ టీమ్ ఆఫ్ వర్క్ అనమాట. దీని మీద ఒక మినిమం ఒక 10 మెంబర్స్ ఉండి వర్క్ చేసేలాగా దీన్ని డిజైన్ చేశారు. దీంట్లో ఆల్మోస్ట్ అంత అంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ అంటే ఒక మనిషిని కాపాడడానికి అవసరమయ్యే ఎక్విప్మెంట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. దీంట్లో జంపింగ్ షీట్ ఉంటుంది. జంపింగ్ షీట్ అంటే ఇది ఎంత 3 మీటర్లు 3.5 మీటర్ల హైట్ ప్లస్ 6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. సో మనిషి దాని మీద జంప్ చేసినా ఏం కాకుండా సేఫ్గా బయటకు వెళ్ళాలి. అంటే ఒక 3-4 ఫ్లోర్ల నుంచి జంప్ చేయొచ్చు అనమాట. సో మొన్న రీసెంట్గా ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మన కోకాపేటలో ఒక బిల్డింగ్లో ఫైర్ అయితే ఒక పాప బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి జంప్ చేసింది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ జంపింగ్ షీట్ యూస్ చేసి వాళ్ళు రెస్క్యూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఈ సాంకేతికంగా కూడా మనము డెవలప్ అయ్యామని చెప్పాలి. ఇందులో భాగంగానే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా చాలా డెవలప్ అయిందని చెప్పాలి. ఇందులో భాగంగానే అత్యాధునిక టెక్నాలజీతో ఒక రోబోటిక్ వెహికల్ని అయితే తీసుకొచ్చారు. సో మీరు విజువల్స్లో చూడొచ్చు, ఇదే ఆ రోబోటిక్ సంబంధించి ఫైర్ సేఫ్టీ ఫైటర్ రోబోటిక్ అని చెప్పేసి తెలుస్తుంది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇది ఉపయోగిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ बोलिए, ये कैसे काम करता, किसके लिए यूज है? ये फायर फाइटिंग रोबोट है. शॉपिंग कॉम्प्लेक्स, शॉपिंग मॉल्स, केमिकल इंडस्ट्रीज जहाँ पे आग लगने के बाद ब्लास्ट वगैरह होने के चांसेस है, मतलब फायर फाइटर्स आपको डेंजर्स में नहीं डालने हैं, तो ये फायर फाइटिंग रोबोट आप अंदर भेज सकते हैं. ये 900 डिग्री तक, ये सेंटीग्रेड तक रिस्ट्रेन करता है फायर फाइटिंग में. इसके साथ इसका कूलिंग सिस्टम लगाया हुआ है. ये सेल्फ कूलिंग करता है. इसके जो टायर है वो केवलर के बने हुए हैं. ये अप टू 900 डिग्री तक सेंटीग्रेड तक ये रिस्ट्रेन करते हैं. इसका पानी का थ्रो है 60 मीटर, 2000 लीटर पर मिनट. फॉग और जेट दोनों देता है. और इसका ओरिजिन है, ये फ्रांस का रोबोटिक्स करके कंपनी है, उनका मैन्युफैक्चरिंग है. और तेलंगाना स्टेट में ये 3 फायर फाइटिंग रोबोट परचेज किए हुए हैं. इसके अंदर आप एक ही साथ में आप देखेंगे थर्मल इमेजिंग कैमरा, फ्रंट व्यू एंड बैक व्यू. मतलब अगर आपको फायर फाइटिंग करते वक्त फायर के बेस पे आपको फायर फाइटिंग करना है
तो जेट के साथ में ये थर्मल इमेजिंग कैमरा लगा है, तो सीट ऑफ फायर पे आप फायर फाइटिंग कर सकते हैं। हाँ, जो प्लेस में आग लगा है उससे आप फायर फाइटिंग डायरेक्ट कर सकते हैं। और दूसरा फ्रंट व्यू में कैमरा लगा है, बैक व्यू में लगा है। ये हॉट स्वैपेबल बैटरी के साथ चलता है, मतलब आप चालू रोबोट में इसका बैटरी चेंज कर सकते हैं एक एक, मतलब कंटिन्यूस ऑपरेशन में ये चालू रहेगा। अभी फिलहाल इसमें 2 बैटरी है, आप 6 घंटे तक विद नॉन स्टॉप काम कर सकते हैं। इसके 2 बैटरी स्पेयर्स आते हैं। अगर आप रोज चालू रोबोट में आपको इसको बैटरी रिप्लेस करना है तो हॉट स्वाइपेबल है, आप बैटरी रिप्लेस कर सकते हैं। रिप्लेस करना बोले तो डायरेक्ट वही रिप्लेस करते थे क्या, नहीं तो 6 घंटे के बाद आने के टाइम पे? चालू में आप रिप्लेस कर सकते हैं, 1 बाय 1 रिप्लेस कर सकते हैं। इसको आपको ऑपरेशन बंद करने का जरूरत नहीं है, डायरेक्ट अटैच हो जाएगा। सेम इसमें पैनल में भी है, ये भी हॉट स्वाइपेबल है। इसका एक एक बैटरी आप चेंज कर सकते हैं चालू कंडीशन में। कितने मीटर तक जाते हैं सर ये पूरे? क्या डिस्टेंस क्या है इसका? 500 मीटर तक, रिमोट से ये 500 मीटर दूरी तक जाके काम कर सकता है। 40 डिग्री इंक्लाइन में ये चढ़ सकता है और 35 डिग्री స్లోప్ में काम कर सकता है। స్టాల్స్ వద్దకైతే వచ్చాము. ఈ స్టాల్స్లో ఎక్విప్మెంట్కి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇది ఎలా పనిచేస్తుంది? ఈ స్టాల్స్లో మీరు ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశారు కదా, ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, దేనికి పనిచేస్తుంది? ఇప్పుడు ఇది ఫైర్ రోబోట్ అంటారు, అంటే వాటర్ రోబో. దాని మీద ఎలా ఉంటుందంటే రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్. ఇప్పుడు సముద్రాల్లో ఎక్కువ యూస్ చేస్తాం రెస్క్యూ టైంలో. ఇప్పుడు నేను వెళ్తాను, ఇప్పుడు అలలు ఎక్కువ వస్తాయి, సో అప్పుడు నేను ఈదలేను, అంటే ఒక మనిషిని ఇంకో మనిషి తీసుకురావాలంటే కొంచెం కష్టము. సో ఇలాంటివి బోట్ ఉందంటే లైఫ్ బాయ్లు అంటారు. సో అవి రిమోట్తో బయట నిలబడి రిమోట్తో ఆపరేట్ చేస్తుంటే ఇది ఏం చేస్తుంది, డైరెక్ట్ మనిషి దగ్గరికి వెళ్ళేస్తే ఆ మనిషి దాన్ని పట్టుకుంటే దాన్ని తీసుకొని రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మనము ఫ్లడ్ రెస్క్యూ ఎక్విప్మెంట్ మరియు రెస్క్యూ ఎక్విప్మెంట్కి సంబంధించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సంబంధించి ఫైర్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఇక్కడ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఈ స్టాల్కి సంబంధించి ఎక్విప్మెంట్ ఏమేమి వీళ్ళు పొందుపరిచారు, ఏర్పాటు చేశారు, ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాము. ఇప్పుడు ఇదేంటంటే ఎంపీటీ అంటే ఫస్ట్ ఫైర్ కాల్కి వెళ్ళినప్పుడు మేజర్గా మా దగ్గర ఉండే వస్తువులు ఇవే ఉంటాయి. ఇదేంటంటే ఆక్వాజెట్ అంటారు, తర్వాతనేమో రివాల్వింగ్ అంటారు, నాజిల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాజిల్స్ ఉంటాయి. సో ఆ నాజిల్స్ పెట్టేసి మేము ఫైర్ అవుతున్నప్పుడు ఎంత ఫోర్స్తో వాటర్ రిలీజ్ చేయాలి అనేది మేము ఆ సందర్భానికి తగ్గట్టు ఈ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఒక్కొక్క బ్రాంచ్ది ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. సో ఈ మామూలుగా రెగ్యులర్గా అయితే మేము ఈ నాజిల్ యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇది జస్ట్ వన్ హ్యాండ్తో కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఎక్కువ మటుకు వాటర్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇంకోటి దీంట్లో జెట్ వస్తుంది, నాజిల్ అంటే స్ప్రే అవుతుంది, అంటే సందర్భానికి తగ్గట్టు ఎలా అంటే అలా యూజ్ చేయడానికి పనికి వస్తుంది అనమాట. ఆక్వా జెట్ అంటారు. ఇదేమో రివాల్వింగ్. సో రివాల్వింగ్ అంటే మేము పోలేని పరిస్థితులలో జస్ట్ వాల్, ఇప్పుడు కాంక్రీట్ కట్టర్ అని చెప్పాను కదా, లోపలికి సెల్లార్లో ఫైర్ అవుతుంది, మేము పోలేని పరిస్థితి, స్మోక్ ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని ఏం చేస్తామంటే విండో నుంచి లేదంటే ఎక్కడి నుంచి అయినా పంపిస్తాము. పంపించినప్పుడు దీన్ని రివాల్వింగ్ అనమాట. బాగా రౌండ్గా తిరిగి ఏం చేస్తుందంటే స్మోక్ని చుట్టుపక్కల ఉన్న సో వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట. ఎలా అంటే స్ప్రింక్లింగ్ టైంలో రిలీజ్ అయ్యి వాటర్ అక్కడ ఫైర్ కట్ ఆఫ్ చేస్తుంది. సో డిఫరెంట్, ఇది మామూలు రెగ్యులర్ బ్రాంచ్. దీని ఏమో అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఈ నార్మల్ రెగ్యులర్గా బ్రాంచ్ అనమాట. సో ఇదేమో వేరే బ్రాంచ్, లండన్ హ్యాండ్ కంట్రోల్ బ్రాంచ్ అంటారు. అవి డివైడింగ్ బ్లీచింగ్, కలెక్టింగ్ బ్లీచింగ్, అంటే దాని పర్పస్ దానికి ఉంటుంది. ఎలా అంటే ఎంపీటీ నుంచి వాటర్ రిలీజ్ అయినప్పుడు ఇద్దరు పని చేయాలనుకుంటే డివైడింగ్ పెడతాము. కలెక్టింగ్ అనుకుంటే అంటే 2 పంపు, ఇప్పుడు పీపీ అని చెప్పాను కదా, పోర్టబుల్ పంపు, ఆ పంపుల నుంచి తీసుకొని మళ్ళీ ఒక్కరు పని చేయాలి అంటే ప్రెషర్ రానికి. సో ఇదేం మామూలుగా హోజ్. దీంట్లో ఏంటంటే ఇది 30 మీటర్లు ఉంటుంది, 15 మీటర్లు ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి మన దగ్గర. సో ప్రతి బండిలో మనకు 6 నుంచి 8 హోజులు మెయింటైన్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి FB10X అంటారు. ఈ FB10X అంటే నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఫైర్ మీద డిఫరెంట్ కేటగిరీస్ అంటాయి కదా. ఫోమ్, వాటర్, మన దగ్గర ఫోమ్ క్యాన్స్ ఉంటాయి. ఫోమ్ క్యాన్స్లో ఈ ఇది పెట్టేసి మనం ఫోమ్ని జనరేట్ చేస్తాం అన్నమాట. ఫోమ్ని జనరేట్ ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ ఫైర్ అవుతుంది, ఆయిల్ ఫైర్ అవుతుంది, వాటర్తోని మనం ఫైర్ ఫైటింగ్ చేయలేము, అది ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఫోమ్ జనరేట్ చేసి, సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, FB5X ఉంటుంది, FB10X ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువ ఫోమ్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసినప్పుడు ఆ ఫైర్ని కట్ ఆఫ్ చేస్తుంది అంట. ఎక్కువ మటుకు ఆయిల్ ఫైర్స్ మీద, కొన్ని సూటబుల్ ఫైర్స్ మీద మనం యూజ్ చేస్తాము. ఇవి వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్.
మేము మోస్ట్గా ఎక్కువ మేము బయట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు ఇళ్ళల్లో కానివ్వండి ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకోమని చెప్తాము ఆఫీస్లో కానీ పర్పస్. ఎందుకంటే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి ఫస్ట్ ఎయిడ్ సిస్టమ్స్ అంటారు. యాక్సిడెంట్ అయినప్పుడు మన ఇళ్ళల్లో మన వెహికల్లో సో ఫస్ట్ ఎయిడ్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఇలాగే మన దగ్గర ప్రతి దగ్గర అంటే ప్రతి షాప్లో కానివ్వండి ప్రతి మనం లివింగ్ లైఫ్లో ఖచ్చితంగా ఎక్స్టింగ్విషర్ ఉండాల్సిందే. ఉంటేనే మీకు చిన్నగా స్పార్క్ ఎప్పుడే కానీ పెద్దగా ఎట్ ఏ టైం ఫైర్ పెద్దగా రాదు. సో చిన్న స్పార్క్ నుంచే స్టార్ట్ ఉంది. ఈ స్పార్క్ మేము ఎక్కడో ఉంటాము, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వచ్చే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో అలాంటప్పుడు మీరు ఏం సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూస్ చేయడం చాలా బెటర్ అనమాట ఫస్ట్ ఎయిడ్ సిస్టమ్. సో ఇంకోటి మోస్ట్ వాల్యుబుల్ ఎక్విప్మెంట్ మా ఫైర్ డిపార్ట్మెంట్లో బిఏ సెట్ అండి. జనరల్గా మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొత్తం క్లోజ్డ్ ఉంటుంది, సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఓపెన్ ఏరియాలో ఫైర్ వేరేలాగా ఉంటుంది, క్లోజ్డ్ రూమ్లలో ఫైర్ వేరేలాగా ఉంటుంది. సో ఫైర్కి తగ్గట్టు మేము బిఏ సెట్ వేర్ చేసుకొని లోపలికి వెళ్ళేసి ఫైర్ ఫైటింగ్ చేస్తాము. ఇది వచ్చేసి వాటర్ టైఫోన్ అంటారు. వాటర్ టైఫోన్ అంటే ఫైర్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మన దగ్గరికి స్మోక్ ఎక్కువ వస్తుంది. సో పని చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇది వాటర్ టైఫోన్ అంటే కొంచెం విండ్ సర్ఫేస్ వస్తుందంట. వెనక నుంచి ఏం చేస్తుందంటే మాకు హీట్ తగలకుండా ఇది వాటర్ స్ప్రెడ్ చేస్తుంది అనమాట. సో చివరిగా చూసుకుంటే ఇదంతా కూడా మీరు ఎక్విప్మెంట్ని ప్రమాదాలకి గురి కాకుండా ప్రమాదాల బారి నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తుంటారు. సో మిమ్మల్ని రక్షించుకోవడానికి మీకంటూ ఒక సెటప్ అనేది ఉంటుంది. సో ఆ సెటప్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఏ విధంగా పనిచేస్తాయి? ఇక్కడ చూసుకుంటే ఇటు ఫైర్కి సంబంధించి అదేవిధంగా ఇంకొక పద్ధతికి సంబంధించి కూడా ఉన్నాయి. సో ఇవి రెండు ఏ విధంగా పనిచేస్తాయి? ఓకే, దీన్ని పీపీఈ అంటారు, అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈ. సో ఫైర్ సూట్ ఇది డబుల్ లేయర్ సూట్ అంటారు, ట్రిపుల్ లేయర్. ఓకే, అంటే దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. సో డబుల్ లేయర్, ట్రిపుల్ లేయర్ ఉంటుంది. సో ఈ ఫైర్ సూట్ ఏంటంటే ఇది వేర్ చేసుకొని ఒక సర్టెన్ స్టేజ్ వరకు మాకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కామన్ మ్యాన్ వెళ్ళలేని ప్లేస్కి మేము ఏం చేస్తాము, ఇప్పుడు ఇవి కామన్ పీపుల్ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తారు. మేము ఈ ఎక్విప్మెంట్ వేసుకొని ఎక్కడైతే ఫైర్ అవుతుంది దానికి రీచబుల్ అయ్యేది వరకు మేము వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి ఇవి ఫైర్ రెసిస్టెంట్ సూట్లు కావు. జస్ట్ మాకేందంటే ఎంతవరకు సేఫ్టీ వరకు మాత్రమే ఇది యూజ్ అవుతుంది. పబ్లిక్కి అవేర్నెస్ కల్పించే విధంగా అయితే ఈ స్టాల్స్ని ఏర్పాటు చేశారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రమాదాలు జరిగినప్పుడు మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే దాని మీద వీళ్ళు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. కెమెరా పర్సన్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.